తలలాల చూడండి నా బాబులాల పాపకారి కొడుకు బట్టకారి కొడుకు ఏనాడు ఏమన్నాడు ఏమిరా నాయన్నా ఎల్ల కొడుకు లేడని కొన్నవ కొడలు లేదని కొన్నవ కొడుకు లేని చూసి కొడలేని చూసి రాజ్యం దేశం ఏనాడు గనక ఈ అన్న గనక నా చెల్లె పాల ఎత్తననుకున్నవా నా చెల్లెకు 7 కోట్ల రూపాయలు ఎడితే కల్లా బంగారం ఎట్లా ఇస్తావని చెప్పి నువ్వు ఎట్లా ఇస్తావో నేను చూస్తానని చెప్పి కన్న కొడుకు ఏనాడు కాని గోపానికి వచ్చిండు భార్యను ఊరుకున్నాడమ్మా కొడుకు ఉండేది ఏనాడు గనక చూడు అవ్వలాల మన కొడుకు ఉండేది అవు ఇంటినక ఏనాడు గనక 12 తర్వాత పైరాల మాల లోపల ఏనాడు భార్య తోలుకొని కొడుకు వెళ్ళిపోయిండు మరి తల్లిదండ్రి ఏమన్నారు ఎత్తిపోయిన పెళ్లి 7 ఏళ్ళనే కాదు నా కొడుకు రాజ్యం దేశం ఏనాడు నా కొడుకు ఉండలేదా ఇవాళ నా కన్న ముందరే నా బిడ్డకు కింద కట్టబెడతాడు వీడు వీనితో అయ్యేదేంది పోయేదేంది అని చెప్పి చూడు తల్లిదండ్రి ఏనాడు ఒక్క బట్ట వట్టిగా బిడ్డకు లగ్గం చేస్తామన్నారు చూడు వాళ్ళ కొడుకు 7 పడ్డ సంబంధం కొడుకు మాత్రం నా చెల్లెకు 5 వచ్చిందలే చెల్లె మొక్కం చూడనన్నాడు చెల్లె ఎవరి చెల్లె పరాయి బాధ్యత చెల్లెతో అయ్యేదేంది పోయేదేందని చెల్లె మీద పంత ఊరికి పగదలిచిండు భార్య తోలుకొని ఆ 12 తర్వాత ఏనాడు పైరాల మాల లోపల ఈనాడు వెళ్ళి ఇక్కడి చోట ఉండని అలాగే చూడుగా వాళ్ళ ముచ్చంపు నాడు లోపల ఏనాడు గనక మతలావు చేసినాడు సాకలి మల్లయ్య ఏనాడు వెళ్ళిపోయాడు కూరగాయలు అక్కడ ఇచ్చిండు అక్కడికి వెళ్ళి కనుక పిల్లగాన్ని తయారు చేసుకొని ఏనాడు కూరళ్ళు పట్టుకొని 5 ఏళ్ళు పట్టుకొని 5 ఏళ్ళు పొయ్యి చేసుకొని అటు ఇది పల్లాకి ఏనాడుగా తీసిండ్లు దూసాలతో దులిపిన ఏనాడు దుప్పంత వరుసలు బంగారు కొత్తల పల్లాకి లోపడ అలనాడు కనుక మంత్రి వీరసేనంగా చూడు వీరలక్ష్మి అగో కొడుకును పల్లాకి లోపల తోలుకొని ఎక్కడికి వచ్చిండ్లు కృష్ణంపు నారానికి ఏనాడు కనుక ఉరుకుతురు బాధ కనుక చూడగా వాళ్ళ దిగులు మారిగా ఇల్లమ్మ పిల్లగాడు వచ్చి ఇంటికాడు ఏనాడు కనుక ఊరు బయట ఎప్పుడు కనుక పిల్లగాడు ఉండడం పిల్ల ఇంటికాడ కూరళ్ళు పట్టుకున్నారు 5 ఏళ్ళు పట్టుకొని కనుక చూడగా వాళ్ళ పిల్లకి మాత్రం మంగళోడు వచ్చి మైలపూలు తీసిండు మరి బ్రాహ్మణయ్యకు ఏనాడు మధ్యలో చేసిన బ్రాహ్మణయ్యలో ఇళ్ళకు రాని అల్లుని బలగాన్ని కైబాతి ఆకమంగరాజు పట్టుకొని అల్లుని బలగాన్ని ఎదుర్కొన్నారు అల్లుని బలగాన్ని ఎదుర్కొని లోగిళ్ళకి వచ్చినమ్మా తల్లి ఏనాడు కన్న తల్లి బిడ్డ బేటికి వచ్చింది బిడ్డలా నీ అన్నగాడు నీ మీద పగ తెలిసింది బిడ్డ నీ బాపేలే కచ్చిరికాడికి నీ అన్నగాడు వెళ్ళిపోయిండు నీ వదిన భాగ్యవాదిలో ఇళ్ళల్లో ఉన్నది బిడ్డలో నీకు తానా పోతి పెండి పిల్లలు చేస్తుంది బిడ్డ కళ్ళకు పైరాలు పెట్టి నొట్టికి బొట్టు పెడుతుంది బిడ్డ నొక్కలు బాసికం కడుతుంది నీ వదిలి పెట్టి ఉమ్మ అని ఏనాడు కన్న తల్లి అన్నది అవురా కన్న బిడ్డ కూడా రాదు ఎందు రావా కన్న బిడ్డ కూడా రాదు ఎందో రావా వచ్చినప్పుడు వాడి బిడ్డ అక్కడ చూసింది మొక్కన కొంగు పెట్టింది కామని భాగ్యమ్మ అయ్యా కామమ్మ గాడి బిడ్డ కామమ్మ గాడి బిడ్డ ఆడి బిడ్డ దగ్గర ఎదుర్కోను బిడ్డ నేను ఏం తినగానే కొడుకు వచ్చిన కొడదాన్ని నేను అడ్డ పట్టుకో బిడ్డ నీ అన్న మాట పట్టుకోకు నువ్వు ఆడిబిడ్డవమ్మా నీ నోట మాట జారపో నీకు ఆడిబిడ్డ తిరిగితే ఆడపిల్లది బిడ్డ అయ్యా ఆడిబిడ్డకు తానా ఆడిబిడ్డకు తాళం మోసింది నెత్తి చూసి జడలేసింది కదా చూడు కాళ్ళకు పైరాలు పెట్టింది నొట్టికి పొట్టు పెట్టింది పెళ్లి పిల్లలు చేసింది కదా చూడు తడిపాటు ఇప్పుడు బట్ట కట్టిండ్లు పట్ట మగన నాడగనక పట్ట తీరు కట్టి అమ్మా పెళ్లి పిల్లలు చేసింది ఓ బిడ్డను బాధపడే కన్నది అదే గడియల్ల గంటల పాప గాడి అన్నగాడు
ఆడి బిడ్డ వేడికి వచ్చిండు ఎల్ల పాపగా తొక్క చుట్టం అన్నట్టు నా వేడికి ఎందుకు వచ్చినావు ఎల్ల అని చెప్పి భాగ్యవతిని ఏనాడు చూడు